నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తమ్ముడు అరవబాక ఓకేనా? సార్ మీరు పక్కనండి. ఆన్లేదు. జనరల్ వాటర్ మమ్మల్ని పట్టుకోమ్మా, డాక్టర్ గారు మీరు పట్టుకోండి. ఈ పక్క వచ్చి సార్ ఒప్పుడు వెనక్కి రా. నేను చిన్నపిల్లల వైద్య నిపుణుడిని. వెంకటగిరి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా గర్భిణీ స్త్రీలకి ప్లస్ పురుటి పిల్లలకి కలిపి తల్లి పిల్లల వైద్యశాల లాగా శిశురక్ష హాస్పిటల్ అని చెప్పి మనం నూతనంగా ప్రారంభించడం జరిగింది. మన హాస్పిటల్ నందు చిన్నపిల్లల వైద్య విభాగంలో చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చే జబ్బులతో పాటు జ్వరము, జలుబు, దగ్గు, విరేచనాలు వీటితో పాటు మనం జెనెటిక్ కౌన్సిలింగ్ కానివ్వండి, వ్యాక్సినేషన్స్ కానీ, అడ్వాన్స్డ్ వ్యాక్సినేషన్స్ కానివ్వండి, అత్యవసర విభాగం ఎమర్జెన్సీ సర్వీసెస్ కానివ్వండి, వెంకటగిరిలో మనం మొట్టమొదటిసారిగా సిపెప్ అండ్ హెచ్ఎఫ్ఎన్సీని లైక్ చిన్నపిల్లల్లో చిన్న వెంటిలేటర్ అని పిలుస్తాము. హెచ్ఎఫ్ఎన్సీతో పాటుగా వెంకటగిరిలో మనం మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేస్తాము. గర్భిణీ స్త్రీల సేవలకు సంబంధించి మేడం గారు గర్భిణీ స్త్రీలకు అన్ని రకమైన వైద్య సేవలు అందించబడతాయి. అండ్ అంతేకాకుండా ఆడవాళ్ళకి సంబంధించిన అన్ని సమస్యలను చూడబడతాయి. లాప్రోస్కోపిక్ సర్జరీ, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, సంతానం లేని వాళ్ళకి చికిత్స, ట్యూబెక్టమీ, అన్ని రకాల చికిత్సలు ఆడవాళ్ళకి సంబంధించిన విభాగంలో ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇంకేమైనా మీ దగ్గర స్పెషల్గా ఉన్నాయి సార్? చిన్నపిల్లలకు మాత్రమేనా? చెప్పారు కదా పెద్దవాళ్ళకి సార్? చిన్నపిల్లలు, గర్భిణీలు, చిన్నపిల్లలు. సార్ హెల్త్ కార్డులు ఏమన్నా పనిచేస్తాం సార్? తొందరలో స్టార్ట్ చేస్తాం. హెల్త్ కార్డ్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ చాలా ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అవన్నీ. గతంలో వెంకటగిరిలో
ఒకరో ఇద్దరు డాక్టర్లు ఉండేవారు. నేను చిన్నపిల్లవాడప్పుడు డాక్టర్ గోవర్ధన్ 3 రూపాయలకి ఇంజక్షన్ చేసేవాడు. ఏ జబ్బైనా ఒకే ఇంజక్షన్. ఆ పరిస్థితుల నుంచి రోజు టెక్నాలజీ మారిపోయి మరి ఇప్పుడు యూత్ తయారయ్యి వెంకటగిరిలో కూడా మంచి హాస్పిటల్స్ పెట్టడం జరిగింది. అందులో మళ్ళా కొత్తగా ఈరోజు శిశురక్ష అనే హాస్పిటల్ మరి గర్భిణీలకు కానీ చిన్నపిల్లలకు కానీ అదేవిధంగా జనరల్ అన్ని పొలిటికల్ కూడా చూడబడుతున్నాయి. కాబట్టి ఇద్దరిని కూడా అభినందిస్తున్నాం, డాక్టర్లు ఇద్దరిని కూడా. ఎందుకంటే ఇంకా బాగా వెంకటగిరిని డెవలప్ అవ్వాలని మనం కోరుకుంటా ఉన్నాం. గతంలో నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి, ఇంకా కూడా మార్పులు తీసుకొస్తాం. ఎందుకంటే ఒక సిటీలాగా తయారు చేయాలన్నదే నా కాన్సెప్ట్. అందుకని బైపాస్లో కూడా మంచి టిట్కో హౌసెస్ కూడా క్వాలిటీ కట్టాం. మధ్యలో మనకు చెడగొట్టారు, దాన్ని కూడా మళ్ళీ దారిలో పెట్టి అక్కడ ఇంకా కూడా అందరికీ ఎవరికైతే ఇల్లు లేవు అందరూ కూడా ఇల్లు ఇచ్చి ఇంకా బాగా డెవలప్ చేయాలి. అన్ని రకాలుగా పరిశ్రమలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. పరిశ్రమలో కూడా ఇంకా ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా ఉపాధి కల్పించే విధంగా కూడా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మన ప్రభుత్వంలోనే అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కవరేజ్ సంబంధించిన ఇట్లా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మా నూతనంగా ప్రారంభించిన మా శిశురక్ష తల్లి పిల్లల హాస్పిటల్కి ఇచ్చేసిన మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పురుగున రామకృష్ణ గారికి మా హృదయపూర్వకంగా